అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి బాటసింగారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. లీలాదేవి అనే మహిళను వరుసకు తమ్ముడైన బాబాయ్ కొడుకు పప్పురాం అక్క అనే కరికరం లేకుండా అతి దారుణంగా హత్య చేసి రంపంతో అతి కిరాతకంగా శరీరాన్ని 2 భాగాలుగా చేసి మజిద్పూర్ గ్రామ శివారు ఉన్న అక్క చెల్లెల చెరువులో పడేసి ఏమీ తెలియనట్లుగా తన అక్క కిరాణా షాప్ కు వెళ్లి కనిపించకుండా పోయిందని 10 రోజుల అనంతరం అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పప్పురాంపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. గత కొంతకాలంగా తన అక్క ప్రవర్తనలో మార్పు రావడంతో తానే హత్య చేసినట్టు విచారణలో ఒప్పుకోవడంతో పోలీసులు పప్పురాంతో సహా ఘటన స్థలం చేరుకుని గోళీ సంచిలో తెచ్చి పడవేసిన 2 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. లీలాదేవి భర్త 2018లో మృతి చెందడంతో అప్పటి నుండి తమ్ముడు పప్పురాంతో ఉంటూ కిరాణా షాప్ పట్టుకుని జీవనం సాగిస్తోంది. గతంలో 15 సంవత్సరాల పాటు ఎల్బీ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో కిరాణా షాప్ నడిపించిన 2 వ్యక్తులు గత 2 సంవత్సరాల నుండి బాటా సింగారంలోని కిరాణా షాప్ నడిపిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక వీరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అతి కిరాతకంగా హత్య చేయడానికి ఆర్థిక లావాదేవీల లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా నిందితుడు పప్పురామును పోలీసులు విచారిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి డాక్టర్ల బృందాన్ని రప్పించి మృతదేహం భాగాలను వెలికి తీసిన ప్రాంతంలోని పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. और 2 है बात और 2 है हाँ। చాలా మంది వచ్చారు షాప్ కాడ. ఉదయంరా చేయి वान एनटीआर नगर ला मेमे పెట్టినారు వానికి సో पप्पू सगा भाई ने సొత్తెల भाई है कजन भाई है गोद लिए सो आने गो తీసుకొని అన్నయ్య ఉంది कितना साल से सर उनका पास रहा है 7 సంవత్సరం నుంచి ఆనకాడనే ఉంటుంది ఇక్కడ బాటసింగారం వచ్చేది. బాటసింగారంలో వచ్చి సంవత్సరం నరైంది ఆనే పట్టుకొచ్చినారు అసలు ఆయనకు తెలియదు ఇప్పుడు పట్టుకొచ్చినారు ఆయన పైసలు మొత్తం ఆయనే సాఫ్ చేసినారు ఆనకాడ ఉన్నాయి డబ్బులు మొత్తం సాఫ్ చేసినారు ఆనకాడ 30 తోలాల బంగారం ఉంది 5 కిలో సిల్వర్ ఉన్నాయి ఆయన ఏడ ఉన్నాయి ఇప్పటిదాకా తెలియదు అర్థం కావట్లేదు ఇంక ఇప్పటిదాకా అక్క అమ్మాయి ఉంది అక్క అబ్బాయి ఉంది పిల్లలు లేడు పిల్లలు స్కూల్ వెళ్ళింది 8:30కి అక్క అబ్బాయి పోతుంది 9:30కి అమ్మాయి పోతుంది
తర్వాత ఆయన 10 గంటలకి వచ్చినారు, కెమెరాలో చూసినారు. 10:30 వచ్చి దెబ్బ కొట్టినారు, ఏం చేసినా తెలియదు. తర్వాత 11 గంటలకి ఆయన తాళం వేసి ఆయన ఇంకా ఇద్దరు ఉంటారు, ఆయన తాళం వేసి సోపులో పోయినాడు. మళ్ళీ 1-2 గంటల తర్వాత వచ్చి ఇంకా ఆయన పప్పు కజన్ ఉంటారు, ఇంకా సోపులో వర్కర్ పని చేస్తున్నారు కదా, ఆయన ఇద్దరు ఉంటారు. చంపిన తర్వాత ఎక్కడ దా పెట్టిండు? అంటే ఇంట్లోనే పెట్టినారు. ఎన్ని రోజులు పెట్టారు అట్లా? ఒక్క రోజు పెట్టినారు, తెలియదు. ఇంకా CCTV సూపర్ సార్ తీస్తారు అంటే చెప్పినారు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకు అంటే 3 తారీఖు తెలిసింది. 3 తారీఖులో ఆయన ఊర్లో ఉంచి మాకు ఫోన్ వచ్చింది, ఇది అయింది అంటే మేము పప్పుకి ఫోన్ చేసిన, మీరు పప్పు ఏడును అంటే మేము నాగ్పూర్ వెళ్ళింది. అరే భయ్ నువ్వు నాగ్పూర్ ఎందుకు వెళ్ళింది, మీరు ఇట్లా కంప్లైంట్ చేయాలి కదా. మేము కంప్లైంట్ ఇస్తే మా సొంత ఇల్లు ఉంది, మాది ఇది ఉంది, మాకు భయం ఉంది, మాకు ఎవరైనా ప్రాబ్లం చేస్తారంటే మేము కంప్లైంట్ చేయాలంటే మాకు చెప్పినారు. ఎప్పుడైనా డబ్బుల గురించి ఇబ్బంది పెట్టినాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఉంది. డబ్బుల కోసం అంటే ఆయన 2 సంవత్సరం నుంచి కిచికిచి అయితే ఉంటుంది. ఆ లేక చేయి అంటే ఆయన లేక ఇప్పటిదాకా చేయలే, తర్వాత చూస్తా అంటే ఇంకా ముందు బండి తీసుకున్నారు. పైసలు కూడా అన్ని అమ్మాది, బండి ఆయన పేరు మీద ఉంది, పైసలు మొత్తం అమ్మాది, ఇల్లు కూడా ఆయన పేరు మీద. డబ్బులు ఉన్నాయి 50 లక్షల దాకా ఉంది 10 years ముందు. ఇప్పుడు ఎంత ఉంది మాకు తెలియదు. డబ్బు కోసం ఇది అనుకున్నాం మేము, లేకుండా ఎందుకు చేస్తున్నారు, ఆయనకి ఏం పని. థ్యాంక్ యూ. ఆడ 28వ తారీఖులో చంపేసినారు, ఆడ పడేసినారు, 2 ముక్కలు కట్ చేసినారు, 2 కాలు కట్ చేసినారు, ఆడ పెట్టినారు. ఆయన మాకు తెలియదు, ఎవరైనా సంగతి పోయింది, ఇది పోయింది అంటే చెప్పినారు మాకు. తర్వాత PS లా ఆయన ఊరు వెళ్ళింది. మళ్ళీ 5 తారీఖులో ఆడ వచ్చింది. 5 తారీఖులు వచ్చిన తర్వాత PS లా కంప్లైంట్ చేస్తే మాకు తెలియదు, వేరే ఆయన తోటి వస్తున్నారు, వేరే పురుడు పెడుతున్నారు, ఇది పెడుతున్నారు అంటే మాకు చెప్పినారు. తర్వాత కంప్లైంట్ ఇచ్చేసరికి 2 సార్లు రిపేక్ చేసిన అంటే ఆయన వచ్చి రికవర్ చేసి కంప్లైంట్ ఆయనే ఇచ్చినారు. ఆయన ఏం చెప్పి పప్పురామ్ చేసినారు కంప్లైంట్. 20-30 మంది వచ్చింది. చాలా మంది వచ్చినారంటే మెయిన్ ఆయనే సస్పెక్ట్, ఆయనే ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన ప్రాపర్టీ ఉన్నారు, ఇల్లు ఉన్నారు, మొత్తం పైసలు మా సిస్టర్ది. ఆయన పట్టుకొచ్చిన అంటే ఆయన భర్త చచ్చిపోయింది అంటే ఆయన పట్టుకొచ్చిన, ఆయన కాడ పని చేసినారు. పని చేసిన తర్వాత మెల్లగా వచ్చి అన్ని సాఫ్ చేసినారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆమెకు మ్యారేజ్? ఆయన మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరం అయింది. 15 సంవత్సరం అయితే మరద చచ్చిపోయి 7-8 సంవత్సరం అయింది. 7 సంవత్సరం నుంచి ఆయన పక్కనే ఉంటారు. ఇంకా ముందు LB నగర్లో NTR నగర్లో ఉంటారు. NTR నగర్లో కూడా 12 సంవత్సరం ఉంటారు. 15 సంవత్సరం ఆయనే అట్లా ఆయన పట్టుకొచ్చినారు. ఇక్కడ మా పక్కనే ఉంటారు, మాకు కూడా తెలియదు. ఆడ వచ్చి అన్ని ఆయన చూసుకుంటారు, ఇది చూసుకుంటారు అంటే చెప్పినాడు, అట్లా పని చేసినారు.